కనుక నేను ఎప్పుడూ కూడా చింత పడనటువంటి వాడను. పాటలు పాడేటువంటి ఛాన్సీ లేదని, మ్యూజిక్కులు లేవని, డ్యాన్సులు డక్కీలు లేవని, నేనేమి ఇక్కడ పాడుదా తీయగా షో నడిపించట్లేదు. అన్ని కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలందరినీ స్టేజ్లు ఎక్కించి పాడించడానికి. కనుక దేవుని యొక్క క్రమానికి, సంఘ క్రమానికి మనం లోబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇప్పుడు వెళ్ళారు, అనేక సంఘాల్లో ఉంటున్నారు అనేక మంది, కనీసం డయాస్ దరిదాపుల్లో కూడా వారిని ఎవరు రానియరు. పాస్టర్ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి కూడా ఎలాంటి అవకాశము ఉండదు. గనుక దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి సహవాసబద్ధమైనటువంటి సంఘము, ఆ క్రమశిక్షణ, ఆ ఆత్మీయమైనటువంటి పోరాటానికి నిలదొక్కునేటువంటి బిడ్డలే ఉండగలుగుతారు.